సరే అండి, నేను వెళ్తాను. మా ఇంటికి ఫస్ట్ టైం వచ్చి భోజనం చేయకుండా వెళ్తారా? కరెక్ట్. మా ఇంట్లో కంచాలు వద్దాను. ఏ? తిన్నాక కంచాలు మాతో కడిగిస్తారని. నోరు మూసుకొని తినరా యాదవా. మర్యాద మర్యాద. అదేం కాదు, అరిటాకుల్లో భోజనం చేస్తే ఆరోగ్యానికి మంచిది. చిన్నంగా పక్కనే ఉన్నాడు, విన్నాడంటే అట్టాకు కూడా తినమంటాడు. గట్టిగా మాట్లాడేవంటే ఆ పనే చేయిస్తా నీతో. తలెత్తకుండా మా అమ్మ నాన్నని చూడు. రెడీయా? ఈయన చిన్ని కృష్ణుడు, ఈయనకు వెన్నముద్ద ఓ దాచి వడ్డించటం. ఏమండోయ్, ఆ కృష్ణుడు నోరు తెరిస్తే 14 బోనబండాలు, ఈయన నోరు తెరిస్తే 14 మున్సిపాలిటీలు. మావయ్య రెస్పెక్ట్ ఈ మావయ్య. లేడీస్ లేడీస్ చెప్పాల్సిందంత చెప్పేసి రెస్పెక్ట్ అంటావు. అమ్మా, నేను రోజు ఇంత వెన్నముద్ద తింటానమ్మా. అది ఇప్పుడు ఈ కడుపు చమ్మగా ఉంది కదా, మీకు ఊడి పెట్టుకుంటే చాలు, ఉళ్ళు పడి చచ్చిపోతాను. నువ్వు ఎప్పుడైనా సరే ఊళ్ళు లేకపోతారు రే. అమ్మాయి ఆపాడు. మీరేం టెన్షన్ పడకండి. వాడికి తిట్లు మామూలే. వాడు ఎవడో కాదు, మా మేనమామ కొడుకు, మా బావ. చిన్నప్పటి నుంచి ఇక్కడే పెరిగాడు. జయప్రద అమ్మాయికి నెయ్యి. ఆంటీ, మీ పేరు జయప్రద? అక్కడే ఆయన అడవిలో కాలేశాడు. అసలు ఏమైందంటే, ఇప్పుడు గొడవలో ఎందుకు అల్లుడు గారు? అల్లుడు గారా? మాయా. మరి ఇందాకేదో ఎదవాకేదో అని వినపడ్డది. మ్యాటర్ని బట్టి మర్యాద ఉంటుంది. సర్లే చెప్పనివ్వండి. నువ్వు ఒకదానివి. మా నాన్నగారు ఫారెస్ట్ ఆఫీసర్ గా పనిచేస్తున్న కొత్తలో అడవిరామ్ షూటింగ్ జరిగింది. ఆ షూటింగ్ చూడటానికి వెళ్ళినట్టు ఉండకుండా హీరోయిన్ జయప్రదని ప్రేమించేశాడు. లవ్ ఎట్ ఫస్ట్ సైట్. మరి ఏం చేయమంటారు చెప్పండి, నా బ్యాడ్ లక్. అందుకనే ఆ జయప్రదం చేసుకోలేకపోయినా జయప్రద అనే పేరుని ఈవిని చేసుకున్నాను. అదిగో మళ్ళీ కవరింగ్. ఈయన జయప్రద వీక్నెస్ కనిపెట్టింది మా తాతగారు. అంటే మా నాన్నగారు. అదే మా తాతయ్య గారు అబద్ధమాడి ఈవిడ పేరు జయప్రద అని చెప్పి పెళ్లి చేశారు. నాగండి అసలు విషయం చెప్తా. ఈయన గారికి 3 పిల్లలు పుట్టే వరకు కూడా ఈవిడ పేరు అలువేలు మంగతారనే విషయం అస్సలు తెలియదు. ఈ జయప్రద అనే వీక్నెస్ మీద దెబ్బ కొట్టిన మొనగాడు ఎవరో తెలుసా అండి? అడుగు. మీ ఇంట్లో కూడా సరదాగా ఇలాగే అల్లరి చేస్తూ ఉంటారా? ఏమైందమ్మా? మా అమ్మ ఉన్నప్పుడు తనతో ఇలాగే ఉండేదాన్ని. తను 10 years బ్యాక్ చనిపోయింది. పర్లేదు, ఐ కేమ్ అవుట్ ఆఫ్ ఇట్. నాన్న బిజీ. ఆయనతో కలిసి భోజనం చేసిన సందర్భాలు కూడా నాకు గుర్తులేవు. అన్నయ్య అంతే, మ్యారేజ్ తర్వాత స్టేట్స్లో సెటిల్ అయ్యాడు. తూచ్ మ్యాటర్ సీరియస్. ఇప్పుడు మళ్ళీ మామూలు పొజిషన్ రావాలంటే మామగారు మరో చరిత్ర మరోసారి చెప్పాల్సిందే. జయప్రద అంటే వెనపూసి పెట్టండి, పాట అందుకుంటాడు. అవుతుంది. శైలు, ఒక్క నిమిషమ్మా. ఇక్కడ ఎన్ని రోజులు ఉంటున్నారు? నెక్స్ట్ సాటర్డే వరకు. అంటే జాతర వరకు? రేపు మా ఇంటికి తప్పకుండా రావాలి. మా ఇంట్లో రేపు ఒక పెద్ద ఒకేషన్. ఏంటది? మా ఇంటి జయప్రద మ్యారేజ్ డే.